ఇది ఒక సైకో తన భార్యపై చేసిన పైశాచిక కథ. మేఘా, టైం అవుతుంది. ఇంకోసారి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడవా? పైకి పంపించేస్తాను. ఒక్క ముద్దువా? ఒక్క ముద్దు, ఒక్క ముద్దు, ఒక్క ముద్దు ఇవా. ముద్దు పెట్టావు. పెట్టు. ఆ బంగారం, మీకు ఎలా చెప్పాలండి? పీరియడ్స్ లో ఉన్నాను. నువ్వు నాతో చేయకూడదని అబద్ధం చెప్తున్నావు కదా. పీరియడ్స్ అని అబద్ధం చెప్తున్నావు కదా. అయ్యో లేదండి, నిజంగానే. మరి చూపించు, చూపించు. ఇచ్చి నాకు నచ్చిన పని నేను చేస్తాను. నువ్వు అన్ని మూసుకొని తప్పే. అసలు రూమ్లో ఏముంది? మేము చేసే ఈ ప్రయత్నంలో తప్పులుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేఘా, మేఘా, రా బంగారం. మేఘా, టైం అవుతుంది. మేఘా, ఏం చేస్తున్నావు? వస్తున్నా అండి. రా ముందుకు రా. టైం ఎంత అయింది? 3 నిమిషాలు లేటు. కనీసం టైం పంచవాలిటీ తెలీదా నీకు? అది కాదండి, పొయ్యి మీద పాలు పొంగిపోయాయండి. ఇవా. కాఫీ అంటే ఎంత చేదుగా ఉంది? కాఫీలో ఏం కలిపావు? చంపేద్దాం అనుకుంటున్నావా? కాదండి, అది ఏదో కంగారులో అయిపోయిందండి. కంగారులోనా? ఇన్నేళ్ళ మన కాపురంలో కాఫీ పెట్టడం తెలీదా నీకు? ఏంటి ఉడికిపోతున్నావు? ఏం లేదండి. భయపడుతున్నావా? నేను నీ హస్బెండ్ బంగారం, ఎందుకు భయపడుతున్నావు? అవును, నిన్న బాల్కనీలో ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పు బంగారం. అది మన పక్కింటి ఆంటీ అండి. నీకు బుద్ధున్నా? నేను ఎవరితో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? నిన్న బట్టలు ఆరేయడానికి వెళ్తే ఆంటీనే పలకరించిందండి. నువ్వు ఎవరితో మాట్లాడడం లేదు, అర్థమవుతుందా? నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు ఎవరితో మాట్లాడడం లేదు, సరేనా? ఎలా మాట్లాడాలండి? పొద్దుననగా ఆఫీస్కి వెళ్తారు, రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తారు. వచ్చాక మీ పనిలో మీరే ఉంటారు. ఇంట్లో ఒంటరిగా ఒక్కదాన్నే పడి ఉండాలి. ఏంటి అరుస్తున్నదేంటి? ఎందుకు అరుస్తున్నావు? ముగిడిన తర్వాత ఆ మాత్రం పడాలి కదా. నువ్వు ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, సరేనా? పడుకో. ఇవ్వు. ఆఫీస్కి వెళ్ళొచ్చేలోపు నువ్వు ఇంట్లోనే పడి ఉండాలి, సరేనా? సరే బంగారం, జాగ్రత్త. ఒక్క ముద్దువా? ఒక్క ముద్దు, ఒక్క ముద్దు, ఒక్క ముద్దు ఇవా. సరే బంగారం.
ఏయ్, డోర్ తీయడానికి ఎంతసేపు అంటే ఎవరితో నన్ను ఫోన్ మాట్లాడుతున్నావా? లేదండి. ఆ? నీ ఫోన్ ఎక్కడ ఉంది? నీ ఫోన్ తీసుకురాలో. గుడ్ మార్నింగా? గుడ్ మార్నింగ్ ఏంటి? ఎవరు వీళ్ళు? అది మా కజిన్ అక్క అవుతుందండి. అక్క? అక్క ఇది మెసేజ్ చేయాలా? మన ఇద్దరి మీద ఎవరు రాకూడదని చెప్పాను కదా. డిలీట్ చేయి, నంబర్ డిలీట్ చేయి. అమ్మాయి అండి. అమ్మాయినా అబ్బాయినా మన ఇద్దరి మీద ఎవరు రాకూడదు. డిలీట్ చేయి, డిలీట్ చేయి, చేయి. బంగారం, మన ఇద్దరి మధ్యన ఎవరు రాకూడదు బంగారం. ఎవరైనా ఎంటర్ అయ్యారంటే నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని భయం బంగారం. నువ్వేం తప్పుగా అనుకో బంగారం. బాగా ఆకలేస్తుంది బంగారం. ఏమైనా వడ్డించు సరేనా? నేను ఫ్రెష్ చేస్తాను సరేనా? మనసులో ఏం పెట్టుకో బంగారం సరేనా? హాయ్ డార్లింగ్. బిర్యానీయా? యా, సో క్యూట్. సూపర్. సూపర్. సూపర్ ఉంది. బిర్యానీ లవంగానికి వేసావే? లవంగాలు తిన్నాను తెలియదు నీకు? ఈసారి బిర్యానీ చూసినప్పుడు వేస్తాను, కానీ ఈసారి కొంచెం ఎక్కువ ఎవరు తిన్నాడు? ఎవరు తిన్నాడు? ఈ లవంగాలండి. ఏంటి లవంగాలు? నువ్వు తిన్నా తినరావే. తిను 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 తిను. ఈ బిర్యానీ నువ్వే తినుకో. బంగారం, ఇప్పుడు వద్దండి ప్లీజ్ బంగారం. మూడు వస్తుందిరా ప్లీజ్. చెప్తున్నా కదండి, నాకు హెల్త్ బాగాలేదు. ఏమైంది? ఎప్పుడు హెల్త్ బాగోలేకపోయినా చేస్తాం కదా. ప్లీజ్ రా బంగారం. మీకు ఎలా చెప్పాలండి? పీరియడ్స్లో ఉన్నాను.
ప్లీజ్ ఏయ్. 3 days నన్ను వదిలేయండి. ఆ, నువ్వు నాతో చేయకూడదని అబద్ధం చెప్తున్నావు కదా, పీరియడ్స్ అని అబద్ధం చెప్తున్నావు కదా. అయ్యో లేదండి, నిజంగానే. మరి చూపించు చూపించు. ఛీ, ఏంటండి మీరు? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, లేదంటే చూపించు. ఛీ, ఆపండి. నిజంగా నేను పీరియడ్స్ లో ఉన్నాను. కడుపు నొప్పిగా ఉంది. నాకు తెలీదు, నాకు ఇప్పుడు కావాలి. దా దా, అది కాదండి. నాకు ఇప్పుడు కావాలని చెప్తున్నాను కదా. దా. ఏమండి ఏమండి ఏమండి, లేవండి, ఆఫీస్ టైం అవుతుంది. టైం ఎంతండి? 9 అవుతుందండి. వాట్, నైనా? రాత్రి నువ్వు వచ్చే సుఖానికి టైమే తెలియకుండా పడుకుపోయానే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి సుఖం ఇచ్చావే. అసలు నువ్వు పీరియడ్స్ లో కూడా ఎంత సుఖం ఇస్తావని కల్లో కూడా అనుకోలేదే. సూపర్ సూపర్ డార్లింగ్, సూపర్. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. బాయ్. మేఘా, మేఘా, వస్తున్నానండి. వచ్చేసావా? సరే బంగారం, నేను వెళ్ళొస్తా. ఫోన్ ఎవరు? మా అమ్మ అండి. అమ్మా, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడదని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? ఫోన్ కట్ చేయి, ఫోన్ కట్ చేయి, ఫోన్ కట్ చేయి, కట్ చేయి. నంబర్ డిలీట్ చేయి. కాదు కాదు, బ్లాక్ చేసి డిలీట్ చేయి. మీ అమ్మ నాన్నతో మాట్లాడినని నాకు మాట ఇచ్చావు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు బుజ్జి? వాళ్ళతో నువ్వు మాట్లాడుకో, నువ్వు నేనే, మన మధ్య ఎవరు రాకూడదు, సరేనా? నువ్వు కూడా చెప్పావు కదా మన మధ్య ఎవరు రాకూడదని. మీ అమ్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? మీ అమ్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకొకసారి గాని మీ అమ్మతో గాని ఇంకెవరితో గాని మాట్లాడవా, గొంతు కోసేస్తా, అర్థమైందా? చెప్పాను కదా నీకు, మన ఇద్దరి మంది ఎవరు రావద్దని చెప్పాను కదా నీకు. ఇంకోసారి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడవా, పైకి పంపించేస్తా. నువ్వు నాకు మాత్రమే కావాలి, మన ఇద్దరి మీద ఎవరు ఉండడానికి లేదు, సరేనా? ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, పెట్టు. సరే, వెళ్ళొస్తా. పట్టుకో. అదేంటండి అప్పుడే వచ్చేసారు? నీతో యోగా చేయాలనిపించి. ఛా, దానికోసం ఆఫీస్ వదిలేసి వచ్చారా? ఆఫీస్ అయినా వదిలేసేస్తా, దేన్నైనా వదిలేసేస్తా, అర్థమైందా? మూసుకొని రా.
మేఘా మేఘా ఏవండి, ఆ? ఇవాళ మన పెళ్లి రోజు కదా, అయితే ఇవాళ మీరు ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అక్కడ పెద్ద ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగు, ఈ రోజు పెద్ద పార్టీ. ఆ పార్టీ వదిలేసి నీ పెళ్లి రోజు సెలబ్రేషన్ చేసుకుని ఇంట్లో ఉండమంటావా? అది కాదండి. మేఘా, ఆ పార్టీ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ రోజుకి నువ్వు ఎలాగోలా సెలబ్రేట్ చేసుకో, సరేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రాత్రి నేను పార్టీలో ఉంటా, రావడానికి లేట్ అవుతుంది. నువ్వేదో ఒకటి వండుకొని తినే. సరే వెళ్తా. అయ్యో ఏమండి, అయ్యో జాగ్రత్త అండి, రండి. ఏమండి ఇలా రండి, జాగ్రత్త అండి. ఏమండి ఏమండి ఏంటి? ఏంటండి ఇది? ఆఫీస్ లో మీటింగ్ ఉంది, లేట్ గా వస్తానని చెప్పారు కదా, ఇంత తొందరగా వచ్చేసారు. నేను వేగంగానే వస్తానే, నీకెందుకు? అది కాదండి, మీరు ఇలా తాగేసి వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఫుట్బాల్ నేను తాగుతాను, తిరుగుతాను, ఏదైనా చేస్తానే. చుట్టుపక్కలకి ఏం సంబంధమే? నాకు నచ్చిన పని నేను చేస్తాను, నువ్వు అన్ని మూసుకొని తప్పే. ఏంటి? అసలు ఈ రూమ్ లో ఏముంది? ఈయన ఎప్పుడు కూడా ఈ రూమ్ లో ఏముందో చూడనిచ్చేవాడు కాదు. ఈ
ఇవాళ ఎలాగే నీ రూమ్లో ఏముందో తెలుసుకోవాలి. అసలు ఏమైంది? ఈమె షాక్ అయ్యేంతలా అక్కడ ఏం కనిపించింది? అసలు వాడు అంత సైకోగా పైశాచికత్వంగా ఎలా ఉన్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చేంత వరకు వెయిట్ చేయండి.